కేంద్ర ప్రభుత్వం పద్ధతేం బాలేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయించారు. వారికి మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలపైనే వరాలు కురిపించారంటూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కన్నెర చేస్తున్నారు ఇండియా కూటమి ముఖ్యమంత్రులు. మిగతా రాష్ట్రాలు దేశంలో లేవా? వాటి అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా అంటూ ఇండియా కూటమి సీఎంలు ఈ నెల 27న జరగబోయే నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరిస్తున్నాయి. బడ్జెట్లో మాకేమిచ్చారు, మేమెందుకు రావాలంటూ నీతి ఆయోగ్ మీటింగ్లను పలు రాష్ట్రాల సీఎంల బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ మీటింగ్ రోజే కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. స్టాలిన్ లాగే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సైతం నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. నీతి ఆయోగ్ మీటింగ్ ను బైకాట్ చేస్తున్న ముఖ్యమంత్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ కు నిరసనగానే మీటింగ్ కు వెళ్లవద్దని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుగీధర్ సింగ్ సుకు, కేరళ సీఎం పినరై విజయన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నీతి ఆయోగ్ మీటింగ్ కు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమపై కక్ష కట్టిన కేంద్రం తీరును ఎండగట్టుతామంటూ నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోవడం దారుణమంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది.